హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ అనే ఒక నాన్ ప్రాఫిటింగ్ ఏజెన్సీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రెస్ ఫ్రీడమ్ గురించి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందులో ఇండియా స్థానం వచ్చేసి 180 దేశాల్లో ఉన్నటువంటి మీడియా పనితీరు ఎలా ఉందని ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తే అందులో ఇండియా ప్లేస్ వచ్చేసి 151లో ఉంది అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. అండ్ ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్టింగ్ 2024లో చూసుకుంటే 159th ప్లేస్లో ఉంది. 2023లో చూస్తే 161 ప్లేస్లో ఉంది. అంటే ఈ రకంగా 2023-24తో కంపేర్ చేస్తే 2025లో స్లైట్గా ఇంప్రూవ్ అయింది. కానీ ఇండియాలో ఫ్రీ రిపోర్టింగ్ మీడియా ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వెరీ డేంజరస్ సిచ్యువేషన్లోనూ వెరీ సీరియస్ కేటగిరీలోనే ఉందని మాత్రం చెప్పచ్చు. అండ్ మనకు ఈ ప్రపంచం సౌత్ ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాలో నైబరింగ్ కంట్రీస్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా ప్లేస్ ఎక్కడుందంటే ఖచ్చితంగా ఇండియా కంటే బెటర్గా ఉన్నటువంటి కంట్రీస్ చూసుకున్నట్లయితే మనం నేపాల్ 90th ప్లేస్లో ఉంది. తర్వాత మాల్దీవ్స్ వచ్చేసి 104th ప్లేస్లో ఉంది. శ్రీలంక వచ్చేసి 139 ప్లేస్లో ఉంది. అండ్ మనకు వెరీ అడ్జస్టెంట్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ 149th ప్లేస్లో ఉంది. అండ్ ఇండియా కంటే దయనీయమైన రిపోర్టింగ్ ఉన్నటువంటి మీడియా పరంగా మీడియా ఫ్రీడమ్ ఉన్నటువంటి దేశాలు చూసుకున్నట్లయితే భూటాన్ 152nd ప్లేస్లో ఉంది. పాకిస్తాన్ 158th ప్లేస్లో ఉంది. మయన్మార్ 169th ప్లేస్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 175th ప్లేస్లో ఉంది. చైనా వచ్చేసి 178th ప్లేస్లో ఉంది. సో చైనా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మనం చూసుకున్నట్లయితే ఇవి రెండు డెమోక్రటిక్ కంట్రీస్ కాబట్టి డెఫినెట్గా అక్కడ మీడియాకి అంత ఫ్రీడమ్ ఉంటుందని మనం ఆశించడం కూడా తప్పు అవుతుంది. అండ్ ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే ద బెస్ట్ రిపోర్టింగ్ కంట్రీస్గా చూసుకున్నట్లయితే మీడియాకి 100% ఫ్రీడమ్ ఉండి మీడియా వాళ్ళ పనితీరులో గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పనిచేసేటువంటి దేశాలు చూసుకున్నట్లయితే టాప్ నార్వేలో ఉంది. 2nd ప్లేస్లో ఈస్టోనియా ఉంది. 3rd ప్లేస్లో వచ్చేసరికి నెదర్లాండ్స్ ఉంది. సో ఏ ఫ్యాక్టర్స్ని తీసుకునేసి ఈ మీడియా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ అనే ఏజెన్సీ ఈ మీడియాకి ఫ్రీడమ్ ఇండెక్స్లో ర్యాంకింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిందంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే పొలిటికల్ కంటెక్స్ట్. ఆ దేశంలో పొలిటికల్ కంటెక్స్ట్ ఏ సిచ్యువేషన్లో ఉంది, పొలిటీషియన్స్ దేశంలో ఉన్నటువంటి మీడియాని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో పనిచేయనిస్తున్నారా, లేకపోతే ప్రలోభాలకు లొంగదీసి వాళ్ళని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో పనిచేయకుండా ఇండిపెండెంట్ జర్నలిజాన్ని తొక్కేసే పనిచేస్తున్నారు అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తున్నారు. అండ్ సెకండ్ ఎకనమిక్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ మీడియాకి ఇండిపెండెంట్గా ఎకనమిక్స్ ఎవెన్యూస్ ఉన్నాయా, లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రలోభాలకు లొంగేసి లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి ఫేవర్స్ తీసుకుని రిపోర్టింగ్ చేస్తున్నారు అనేది సెకండ్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. తర్వాత లీగల్ ఎన్విరాన్మెంట్ దేశంలో ఎలా ఉంది, మీడియా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో పనిచేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో మీడియాకు వచ్చే ఇబ్బందులను అడ్రస్ చేసేటువంటి లీగల్ ఎన్విరాన్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా అనే ఒక ఫ్యాక్టర్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు. తర్వాత మీడియా సోషల్ ఇష్యూస్ని ఎంత బాగా అడ్రస్ చేస్తుంది, ఎంత బాగా ప్రజెంట్ చేస్తుంది అనే ఒక ఫ్యాక్టర్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు. మన దేశంలో చూసుకుంటే గత 11-12 సంవత్సరాలుగా మీడియాలో ఈ సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం అనేది కంప్లీట్గా మర్చిపోయారు. అండ్ ఫైనల్గా ఇంకొక ఫ్యాక్టర్ కన్సిడరేషన్లోకి తీసుకునేది ఏంటి అంటే సేఫ్టీ ఆఫ్ ద రిపోర్టింగ్ ఏజెంట్స్ ఎవరైతే జర్నలిస్టులు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ చేస్తారో లేకపోతే మీడియా హౌసెస్లో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయనే దాన్ని బేస్ చేసుకొని ఓవరాల్గా ర్యాంకింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ర్యాంకింగ్లో ఇండియా 151 ప్లేస్లో ఉంది. అండ్ కేటగిరీ పరంగా చూసుకుంటే వెరీ సీరియస్ కేటగిరీలోనే ఉంది. అండ్ ఇండియాలో ఈ సీరియస్ కేటగిరీలో ఉండేదానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే పొలిటికల్లీ కనెక్టెడ్ పీపుల్ మీడియా నడపడం అనేది చాలా ప్రస్ఫుటంగా రిపోర్ట్ అయితే చెప్పే ప్రయత్నం చేసింది. పొలిటికల్లీ కనెక్టెడ్ పీపుల్ మనం ఇండియా నేషనల్ లెవెల్లో చూసుకుంటే గోడి మీడియాలో మెజారిటీ ఆఫ్ ద మీడియా హౌసెస్లో ఏదర్ బీజేపీ లేకపోతే బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి కార్పొరేట్స్ యొక్క స్టేక్స్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్కి అనుకూలమైన రిపోర్టింగే చేస్తున్నారు తప్ప జెన్యూన్ రిపోర్టింగ్ చేయట్లేదు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటం. అందుకని ఇండియాలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా టెలివిజన్ ఛానల్స్ ఏవైతే నేషనల్ లెవెల్లో పనిచేస్తున్నాయో నేషనల్ మీడియా అనబడుతున్నామో వాటిని గోధి మీడియా అని చెప్పేదానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే కార్పొరేట్స్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్లీ కనెక్టెడ్ బీజేపీకి అనుకూలంగా ఉండే వాళ్ళ చేతుల్లో ఈరోజు దేశంలో ఉన్నటువంటి మీడియా ఉండిపోయింది. కాబట్టి భారతదేశంలో ఈరోజు మీడియా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండేదానికి ప్రధానమైనటువంటి కారణం పొలిటికల్ ఓనర్షిప్ కనెక్షన్ విత్ ద పొలిటికల్ లీడర్షిప్ ఏదైతే ఉందో దానివల్ల ఇండియాలో ఈరోజు వెరీ డేంజరస్ సిచ్యువేషన్లో మాత్రం ప్రెస్ ఫ్రీడమ్ ఉందని మాత్రం చాలా ప్రస్ఫుటంగా చెప్పచ్చు. అని మన ఆంధ్రప్రదేశ్లో అయితే మనం చెప్పనవసరం లేదు. చాలా వర్చువల్గా మీడియా ఎల్లో మీడియాగా లేకపోతే వైసీపీకి అనుకూలమైన మీడియాగా క్లియర్గా విడిపోయి ఈరోజు టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ పనిచేసే ప్రయత్నం చేస్తున్నాయి. దేశంలో అట్లీస్ట్ టీవీలు గోధి మీడియాగా మారిపోయిన నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చాలా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చాలా ఫెయిర్ మేనర్లో రిపోర్టింగ్ మెజారిటీ ఆఫ్ ద ఇంగ్లీష్ పేపర్స్ అయితే రిపోర్టింగ్ చాలా యాక్యురేట్గా ఇచ్చే పనిచేస్తున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పేపర్లు కూడా టీవీలు ఎలాగో అమ్ముడిపోయినాయి, కానీ పేపర్లు కూడా పార్టీలకు అనుకూలంగా వార్తలు రాసే పరిస్థితి రావడం ఏదైతే ఉందో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దీనివల్లనే ఇలాంటి పోకడలు ఉండటం వల్లే ఇండియా
ఈ వెరీ సీరియస్ కేటగిరీలో ఉంది రిపోర్టింగ్ పరంగా. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీడియా పొలిటికల్ కనెక్షన్తో పాటు మీడియా వాళ్ళని కొనుక్కునే విధానం ఏదైతే ఉందో, లేకపోతే మీడియా వాళ్ళని ప్రలోభ పెట్టే విధానం ఏదైతే ఉందో, లైక్ ఇప్పుడు గోధి మీడియా కాకుండా కొన్ని మీడియాలు బీజేపీకి అనుకూలంగా చాలా ఇది చేస్తూ ఉంటాయి. అలానే తెలుగు రాష్ట్రాల్లో మీడియా చూసుకుంటే ఏ గవర్నమెంట్కి వంత పడితే ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి కాంట్రాక్టులు తీసుకోవటం, ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి పదవులు తీసుకుంటున్న విధానం సేమ్ ద కేస్ విత్ నేషనల్ మీడియా. గోధి మీడియాలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద రిపోర్టింగ్లో టాప్ ఎండ్లో ఉండేటువంటి పీపుల్ గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, గవర్నమెంట్ దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకోవడం, గవర్నమెంట్ దగ్గర నుంచి కాంట్రాక్టులు తీసుకొని మీడియా యొక్క ఇండిపెండెన్స్ని, మీడియా యొక్క ఎథిక్స్ని, జర్నలిజం ఎథిక్స్ని మొత్తాన్ని పక్కన పెట్టేసేసి వీళ్ళ స్వార్థం కోసం రిపోర్టింగ్ చేసుకుంటూ దేశంలో సోషల్ ఇష్యూస్ని కానీ, దేశంలో పొలిటికల్ కాంటెక్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో రిపోర్ట్ చేయడం కానివ్వండి, దేశంలో జరుగుతున్న అరాచకాల గురించి కానీ ఒక బ్యాలెన్స్డ్ మేనర్లో రిపోర్టింగ్ చేయడం అనేది ఇండియాలో కంప్లీట్గా చచ్చిపోయింది. ఇది నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మీడియా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ప్రపంచంలో రాజకీయాలు మొత్తం కార్పొరేట్ మయమైపోయిన తర్వాత, ప్రపంచంలో రాజకీయాలు మొత్తం కార్పొరేట్స్కి అనుకూలంగా మారిపోయిన తర్వాత, కార్పొరేట్ కన్సర్న్లలో రాజకీయాలు నడుస్తున్న ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా మీడియా కూడా కంప్లీట్గా కార్పొరేట్ అయిపోయి, కార్పొరేట్లు చెప్పినట్లు కార్పొరేట్ల అవసరాల కోసం పనిచేస్తుంది. కానీ మీడియా సమాజ అవసరాల కోసం మీడియా పనిచేయట్లేదు అనేది మాత్రం సుస్పష్టం. నాకున్నటువంటి కొద్దిపాటి రెస్పెక్ట్ ఎవరి మీద ఉందంటే, సమ్ మేజర్ ఇంగ్లీష్ డైలీస్ ఇన్ ఇండియా, దే ఆర్ జెన్యూన్లీ రిపోర్టింగ్ ద న్యూస్ ఇన్ ఏ జెన్యూన్ మేనర్. మీడియా ఎథిక్స్ని ఫాలో అవ్వకుంటూ కొన్ని పేపర్లు మాత్రమే, నాట్ ఆల్, కొన్ని ఇంగ్లీష్ పేపర్లు మాత్రమే చాలా జెన్యూన్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మీడియా హౌసెస్ కూడా వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్లోనే మీడియా రిపోర్టింగ్లో ఉన్నాయి. డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ ద సెన్స్ అమ్ముడుపోయారు. ఏదో ఒక సైడ్, లెఫ్ట్ సైడా, రైట్ సైడా, సెంటర్ సైడా తెలియదు, కానీ ఏదో సైడ్ తీసుకోవడం వల్ల ఈరోజు జర్నలిజం అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉందనేది మాత్రం చాలా ప్రస్ఫుటం. ఇక్కడ ఇంకోటి ఎకనమిక్ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి మనం చూసుకున్నట్లయితే గోధి మీడియాగా మారిపోయేదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వాళ్ళు కంప్లీట్గా డబ్బుకి సరెండర్ అయిపోయారు. లేకపోతే కొన్ని మేనేజ్మెంట్ దగ్గర కొన్ని లొసుగులు ఉండటం వల్ల వాళ్ళ మీదకి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని వాళ్ళ మీద దాడి చేయించి వాళ్ళ లొసుగుల్ని పట్టుకొని తద్వారా రిపోర్టింగ్ మొత్తాన్ని బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, లేకపోతే నరేంద్ర మోదీకి అనుకూలంగా మార్చుకొని కొంతలో కొంత ఫెయిర్గా పనిచేసేటువంటి మీడియాని కూడా గోధి మీడియాగా మార్చుకొని ఈరోజు దేశంలో మీడియాని సంపూర్ణంగా చంపేశాడు నరేంద్ర మోడీ. అందులో సెకండ్ థాట్ అయితే లేదు. అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పనవసరం లేదు. ఒక 10 ఛానళ్ళు తెలుగులో ఉంటే అందులో 9 ఛానళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసేటువంటి మీడియా. అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నటువంటి మీడియా, మోడీ గారి కోసం పనిచేస్తున్నటువంటి మీడియా, లేకపోతే సమ్ అదర్ పొలిటికల్ పార్టీస్ కోసం పనిచేస్తున్నటువంటి మీడియా, వీళ్ళు రాజకీయ పార్టీలకు కొమ్ము కాసుకుంటే మేము మీడియాలో పనిచేస్తున్నామని చెప్తున్నారంటే వీళ్ళ నియమనాలు నాకు అర్థం కాని పరిస్థితి. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో దేశంలో కనీసం కొన్ని ఇంగ్లీష్ పేపర్లను కొంచెం జెన్యూన్ రిపోర్టింగ్, లేకపోతే నాన్ బయాస్డ్ మేనర్లో రిపోర్టింగ్ ఇచ్చే పని చేస్తున్నాయి, సమాజానికి ఉపయోగపడే జర్నలిజం చేస్తున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పేపర్లు కూడా పార్టీలుగా విడిపోయాయి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి వార్తలు లేవు, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడాలు, వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, అదే వార్తగా చూపించే ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో మీడియా చేస్తుంది. అది ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి. సో ఈ రకంగా దేశంలో మీడియా ఎంత అధ్వాన స్థితికి వచ్చిందో దానికంటే 10ంతల అధ్వాన స్థితిలో ఈరోజు తెలుగు మీడియా ఉంది. అందులో సెకండ్ థాట్ అయితే లేదు. అండ్ ఈరోజు ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ రిలయబుల్ అండ్ ఇండిపెండెంట్ మీన్స్ ఆఫ్ న్యూస్ని ప్రొడ్యూస్ చేయడం మాత్రం చాలా కష్టసాధ్యమైన పని అని రిపోర్ట్ చాలా ప్రస్ఫుటంగా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ చాలా ప్రస్ఫుటంగా చెప్పే పని అయితే చేసింది. అండ్ సేఫ్ గార్డింగ్ ద మీడియా ఇంట్రెస్ట్ కూడా చాలా కష్టసాధ్యమైన పనిగా మారిపోయింది ఈరోజు ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ. ఎందుకంటే వీళ్ళ గురించి మీడియాకి సేఫ్ గార్డింగ్ గురించి, మీడియా యొక్క ఇండిపెండెన్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఎప్పుడు ఎలాంటి దాడి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. సో ఈ రకంగా ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, లేకపోతే రాష్ట్రాల్లో కానీ మీడియా అనేది కంప్లీట్గా పొలిటికల్ పార్టీలకి బానిసలుగా మారిపోయింది తప్ప మీడియా వ్యవస్థను కొద్దిమంది మార్చేశారు. మీడియా మారిపోలా, మీడియాని కొద్దిమంది మనుషులు అందులో కరప్ట్ పీపుల్ అందులో చొరబడి మీడియాలోకి వాళ్ళ కరప్ట్ ప్రాక్టీసెస్ని, వాళ్ళ కరప్ట్ బుద్ధులు మొత్తాన్ని మీడియాలో రుబ్బేసి ఈరోజు మీడియా అంటే సమాజంలో గౌరవం లేకుండా, మీడియా అంటే గవర్నమెంట్కి వంతపాడే ఏజెన్సీలా మార్చేసేసి మీడియా పనిని పక్కన పెట్టి మిగిలిన అన్ని పనులు చేసే దాంట్లో మీడియా వాళ్ళు దిగిపోయారు. ఆ పర్యవసానంలో భాగంగానే ఈరోజు ప్రపంచంలో మీడియా చాలా డేంజరస్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉందనేసి రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ చెప్పే ప్రయత్నం అయితే చేసింది. అండ్ ఇండియాలో రిపోర్టింగ్ అనేది వెరీ సీరియస్ కేటగిరీగానే కన్సిడర్ చేయబడుతుంది. దానికి ప్రధానమైనటువంటి రీజన్ పొలిటికల్ కనెక్షన్స్ విత్ మీడియా ఓనర్షిప్. పొలిటికల్ కనెక్షన్ అంటే ఇంకా మనం చెప్పనవసరం లేదు. తెలుగు మీడియాలు చూసుకుంటే అర్థమైపోద్ది. కొంతమంది నేషనల్ మీడియాని కీన్గా ఫాలో అయ్యే వాళ్ళకి మీడియా మేనేజ్మెంట్ ఎవరు, ఆ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఏ పార్టీకి అంటకాగుతున్నాడో చూస్తే అర్థమైపోతుంది. సో ఈరోజు దేశంలో ఉన్నటువంటి మెజారిటీ మీడియా గోధి మీడియా అండ్ తెలుగు రాష్ట్రాల్లో
రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మీడియాలో మెజారిటీ 90% ఆఫ్ ద మీడియా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేదానికి ఉన్నాయి. అండ్ చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి భజన చేస్తా వీళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే మేము మీడియా. సో ఇలాంటి వాళ్ళు మీడియాలో రావడం వల్లే భారతదేశంలో ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఏదైతే ఉందో చాలా డేంజరస్ కేటగిరీలోకి వచ్చింది. థ్యాంక్ యూ.